విజయ్ సేతుపతి గారు ఇక మీదట ఏ సినిమాలో కూడా అతిథి పాత్రలు మాత్రం చేయడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనము చాలా సినిమాలు చూసాం. ఏ సినిమాలు అయినా కూడా అతిథి రోల్లో కనిపిస్తారు, లేకపోతే కొంచెం లెంతున్న రోల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అది అతిథి రోల్ కిందకే వస్తుందన్నమాట. కానీ ఇక మీదట మాత్రం ఆ విధంగా నేను ఎవరి సినిమాలో కూడా చెయ్యాలి అనుకోవట్లేదు. ఎవరు అడిగినా కూడా ఖచ్చితంగా ముఖం మీదనే నేను మాత్రం చెయ్యను అని చెప్పేసి చెప్తాను అంటూ ఆయన మాటలోనే స్వయంగా చెప్పారు. మరి ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఎవరికైనా కూడా ఛాన్సులు రావాలి, ఛాన్సులు వస్తేనే బాగుంటుంది, వాళ్ళ యొక్క అంటే యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, అదేవిధంగా ఛాన్సులు వస్తూ ఉంటేనే కదా ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్తారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మనమని కాదు, చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఛాన్స్ రావాలి, మేము అందులో నటించాలి అని చెప్పేసి అనుకుంటారు. మరి విజయ్ సేతుపతి గారు ఎందుకు ఛాన్స్ వచ్చినా కూడా వద్దు అని అంటున్నారంటే దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. అయితే జైలర్ 2 సినిమా తప్ప ఇంకా ఏ సినిమాలో కూడా, రాబోయే సినిమాల్లో కానీ ఇప్పుడున్న సినిమాల్లో కానీ గెస్ట్ రోల్ని మాత్రం నేను చెయ్యాలనుకోవట్లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. అదేంటి మరి జైలర్ సినిమా అయితే సినిమా కాదా, ఆ సినిమాలో ఎందుకు చేస్తాడు, వేరే సినిమాలో చేయరా అని చెప్పేసి అంటే ఈ విధంగా చాలామంది నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారనమాట. బట్ ఆయన రీజన్స్ కూడా ఆయనకు ఉన్నాయి. ఏంటంటే చాలామంది కూడా క్యామియో రోల్గా విజయ్ సేతుపతి గారిని పెట్టుకుంటున్నారు, సినిమాలో చేయిస్తున్నారు. అండ్ పోస్టర్ల విషయానికి వస్తే ఓకే, హీరోని ముందు పెడతారు, మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల పెడతారు. వాళ్ళు ఏంటంటే నా ఫోటోని ఆ విధంగా పోస్టర్లో పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మాత్రం నాకు నచ్చలేదు. ఇప్పుడు జైలర్ 2 సినిమా అంటారా, ఆ పోస్టర్ పెట్టినప్పటికీ కూడా ఆ పోస్టర్ వేసినప్పుడు ఏంటి, ఖచ్చితంగా అందరూ కూడా రజనీకాంత్ గారిని మాత్రమే చూస్తారు, వెనకాల ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఎక్కువగా అంత పట్టించుకోరు. కానీ వేరే సినిమాలో ఏంటంటే నా ఫోటో పెట్టినందుకు అదొక మార్కెటింగ్ లాగా అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి నేను మాత్రం ఇక మీదట ఏ సినిమాలో కూడా అతిథి పాత్ర మాత్రం చేయను, ఇంకా జైలర్ 2 సినిమా మాత్రం లాస్టే అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆయన హీరోగా కూడా అదేవిధంగా లీడ్ రోల్లో చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి ఆయన మార్కెట్ కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి కూడా ఆయన ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ సినిమా రంగం వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అనుకుంటారా? మరి ఈ మాటలు విన్న తర్వాత ఆయనకి ఎవరైనా ఛాన్సులు ఇస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద కాంట్రవర్సీగా మారిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. మరి విజయ్ సేతుపతి గారి సినిమాలు చాలా చూసాం మనం, అటు తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, మన తెలుగులో కావచ్చు, చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేసి గెస్ట్ రోల్ అయినప్పటికీ కూడా చాలా మంచి క్యారెక్టర్లు ఆయనకు వచ్చాయన్నమాట. వాటి ద్వారా అందరికీ కూడా పరిచయం అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే గెస్ట్ రోల్స్ మానేయడం వల్ల ఏమైనా ఆయనకి ఇబ్బంది అవుతుందేమో, మైనస్ పాయింట్ అవుతుందేమో అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా న్యాయం ఉంది. అదేవిధంగా ఫ్యాన్స్ అనుకునే దాంట్లో కూడా ఖచ్చితంగా న్యాయమే ఉంటుందన్నమాట. మరి విజయ్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అనేది మీకు సమ్మతమేనా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలియజేయండి.